ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. అమెరికా, చైనాలు ఫ్యూచర్ టెక్నాలజీస్లో చెలరేగిపోతున్నాయి. ఇతర దేశాలకు అందనంత వేగంతో దూసుకెళ్తున్నాయి. మరి ఈ రేస్లో భారత్ ఎక్కడుంది? ఏఐలో మన దేశం పొజిషన్ ఏంటి? దీనికి సమాధానమే మోడీ మోడల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచం ఏం చేసినా, ఎంత ప్రగతి సాధించినప్పటికీ భారత్ ప్రమేయం, పాత్ర లేకుండా అది అసంపూర్ణంగానే ఉంటుందని స్పష్టం చేశారు మోడీ. ఈ మధ్యే ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న మోడీ, భారత్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, అభివృద్ధి సాధ్యం కాదన్నారు. గ్లోబల్ ఏఐ రేస్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని మోడీ స్పష్టం చేశారు. భారత్లో ఉన్న టాలెంట్, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాలు దానికి తోడ్పడతాయన్నారు. అయితే ఏ టెక్నాలజీ మనిషి మెదడుని, క్రియేటివిటీని రీప్లేస్ చేయలేవని మోడీ తేల్చి చెప్పారు. ప్యారిస్లోని ఏఐ సమ్మిట్లో తన స్పీచ్ను ప్రస్తావించారు మోడీ. ఏఐ అభివృద్ధి ప్రాథమికంగా కొలాబరేషన్ అని మోడీ చెప్పారు. భారత్ థియరిటికల్ ఏఐ మోడల్స్ని రూపొందించడం మాత్రమే కాకుండా జీవితాల్లో ఉపయోగపడే ఏఐ అప్లికేషన్స్ పైన పనిచేస్తోందని మోడీ చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గానికి జీపీయూ యాక్సెస్ అందుబాటులో ఉండేలా పనిచేస్తున్నామని చెప్పారు. మాటలతో ఒకటి మాత్రం స్పష్టమైంది. అదేంటంటే ఇప్పటిదాకా అమెరికా, చైనాలు మాత్రమే ఏఐ రేస్లో ముందున్నాయి. దశాబ్దంలో సాంకేతిక ఆధిపత్యం కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. 2047 కల్లా సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ పవర్గా ఎదగాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మొబైల్స్ నుంచి డిజిటల్ పేమెంట్స్ వరకు మన దేశంలో అన్ని ఆకస్మికంగా వచ్చిన మార్పులే. భారత టెక్నాలజికల్ జర్నీలో అనేక అంశాలను మనం స్కిప్ చేశాం. 2014లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టెక్నాలజీ విస్తరణ ఎంత వేగంగా జరిగిందో మనం చూశాం. గత నెలలో ఫ్రాన్స్లో పర్యటించిన మోడీ ప్యారిస్లో నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ విషయంలో దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఏఐ వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. సాంకేతికత మానవ జాతికి ఉపయోగకరంగా ఉండాలంటే అది స్థానికంగా నెలకొన్న వ్యవస్థల్లోకి పాతుకుని పోవాలి. అందుబాటు ధరలో 140 కోట్ల మంది ప్రజల కోసం భారత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా నిర్మించింది. ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. పని ఎప్పుడూ ఉంటుంది, అయితే పద్ధతిలో మార్పులు వస్తూ ఉంటాయి. కొత్త రకం ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నత అవకాశాలుంటాయని మోడీ స్పష్టం చేశారు. టెక్నాలజీని అందరికీ అందుబాటులో ఉంచేలా ప్రజలు కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం గురించిన ఆందోళనలను పరిష్కరించాలన్నారు.